అందరికీ నమస్కారం. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏంటంటే 21 ఏళ్ళకే అంటే ఎమ్మెల్యే కావడానికి రాజ్యాంగ పరంగా అర్హతలు కల్పించాలని చెప్పేసి కూడా ఆయన బలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కావాలంటే కనీస వయస్సు 25 ఏళ్ళు. 25 ఏళ్ళు నిండిన వాళ్ళే మరి ఎమ్మెల్యే కావడానికి అర్హులు. మరి ఆ అర్హతలు ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు గత కొన్ని దశాబ్దాలుగా. మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క ఆలోచన రావడం అనేది అద్భుతమనే చెప్పాలి. మరి మన భారతీయ రాజకీయ వ్యవస్థలో తీసుకున్నట్టయితే దాదాపు యువ ఎమ్మెల్యేలు కూడా మన దేశంలో ఉన్నారు. 25 ఏళ్లకు 28 ఏళ్లకు 30 లోపు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు చాలా రాష్ట్రాల్లో ఉన్నారు, మన రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. అదేవిధంగా ఒకప్పుడున్న యువత ఆలోచనలకి ప్రస్తుతం ఉన్న యువత ఆలోచనలో భారీ మార్పులు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్లోబలైజేషన్ అయిపోయింది. ఈ సోషల్ మీడియా అనేది విశ్వవ్యాప్తంగా అందరికీ చేరువలో ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా అనేది అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేటివి ఉన్నాయి. దానిలో యువత రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, సినిమాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ప్రపంచ రాజకీయాల గురించి చర్చిస్తూ ఉన్నారు ప్రస్తుతం. మరి ఇలాంటి తరుణము మనం ఇంకొక మాట కూడా మనం చెప్పొచ్చు. చిన్న వయసులోనే 10 ఏళ్ల లోపు పిల్లలు కూడా ఎన్నో అద్భుతాలు కార్ డ్రైవింగ్ చేయడం, లేకపోతే కొన్ని ఇన్నోవేటివ్గా కనిపెట్టడం మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము. ఈ టాలెంటు, మేధస్సు అనేది ఇది వయస్సును బట్టి కాదు. ఏ వయసు వారికైనా ఈ మేధస్సు అనేది ఉంటుంది. వాళ్ళు తలుచుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించగలరు అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేయడం జరిగింది. రాజకీయాల్లో కూడా అద్భుతాలు జరగాలంటే, రాజకీయాల్లో కూడా ఇన్నోవేటివ్ థాట్స్ ఉండాలంటే, రాజకీయాల్లో ఒక కొత్త ఆవిష్కరణలు జరగాలంటే మరి యువతను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అన్న ఆలోచన మరి రేవంత్ రెడ్డి గారికి వచ్చి ఉంటుందని నా అభిప్రాయం. మరి ఇక్కడ మరొక అంశం కూడా మనం చర్చించాలి. మన దేశంలో నడవలేని రాష్ట్రపతులు, నడవలేని గవర్నర్లు నియమించబడుతున్నారు. ఇప్పుడు 70 ఏళ్ళు దాటిన వారికే ఎక్కువ గవర్నర్ పదవులు, రాష్ట్రపతి పదవులు ఇస్తున్నారు. వాళ్ళు నామమాత్రపు పదవులే అయినప్పటికీ ఆ ఏజ్ గ్రూప్ వారినే ఎందుకు నియమిస్తున్నారు అన్న ప్రశ్నలు కూడా చాలా కొన్ని దశాబ్దాల నుంచి కూడా మరి చాలామంది ఎవరికి వారు ప్రశ్నించుకుంటున్నారు, డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఈ రాజకీయాల వరకు వచ్చేసరికి ఏదైతే 21 ఏళ్ళకే మరి ఎమ్మెల్యే కావచ్చు అని చెప్పేసి మరి ఒక చట్టం, దాన్ని మరి శాసనసభలో డిస్కస్ చేసి అన్ని పక్షాలు డిస్కస్ చేసి ఆ తర్వాత దీన్ని మరి రాష్ట్రంలో దీన్ని ఒక చట్టంగా చేసి దీన్ని ఆమోదించాలి. కాబట్టి మళ్ళీ గవర్నర్ నుంచి కేంద్రానికి, తర్వాత మళ్ళీ పార్లమెంట్లో చర్చించాల్సి ఉంటుంది. పార్లమెంట్లో చర్చించి ఆమోదించబడితేనే ఈ రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించిన 21 ఏళ్ళకే ఎమ్మెల్యే కనీస అర్హత వయస్సు 20 ఏళ్ళు అనేది చట్టంగా రూపొందించబడుతుంది. మరి ఇది ఎంతకాలం అది ఈ చట్టాలు కావాలంటే చాలా టైం పడుతుంది. అది త్వరితగతిన కావచ్చు, లేదంటే సంవత్సరాల కాలం కూడా పట్టవచ్చు. కానీ ఇది చట్టంగా రూపొందితే కానీ కనీస వయసు 21 ఏళ్ళుగా
మరి కేంద్ర ప్రభుత్వం, రాజ్యాంగం, అదేవిధంగా చట్టంగా రూపొందుతుంది. ఇక్కడ మనం చాలా అంశాలు చర్చించుకోవాలి. ఇక్కడ అంటే రాజకీయాలు అనేసరికి ఏంటంటే, రాజకీయాల్లోకి ఇలా ఎంట్రీ ఇయ్యగానే ఇమ్మీడియట్లీ అంటే మా ఎమ్మెల్యేలు కావడము, మంత్రులు కావడము, ముఖ్యమంత్రులు కావడము జరిగిపోదన్నది మనందరికీ తెలిసిన విషయమే. రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే, రాజకీయాల్లో ఒక కార్యకర్త స్థాయి నుంచి ఆ తర్వాత మరి ఆ పార్టీలో చిన్న చిన్న పోస్టులు, అంటే ఎగ్జాంపుల్ రాష్ట్ర కార్యదర్శి కావచ్చు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావచ్చు, ఇట్లా జిల్లా అధ్యక్షుడు కావచ్చు, ఇట్లా రకరకాలు ఉంటాయి మనకు. అంటే మండల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో అలా 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 రాజకీయాల్లో పైకి ఎదగడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ కొంతమంది, ఎగ్జాంపుల్ మనం ఒక రేవంత్ రెడ్డిని తీసుకున్నాం అనుకోండి, ఆయన ఒక జెడ్పీటీఎస్ నుంచి తర్వాత ఎమ్మెల్సీ, తర్వాత ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ, ఆ తర్వాత ఆయన దూకుడు, ఆయన ఉపన్యాసాలు, ఆయనకుండే రాజకీయ తెలివితేటలు, ఆయనకుండే అంటే రాజకీయ తెలివితేటలు కావచ్చు, ఫోర్స్గా అంటే రాజకీయ పరంగా ఆయనకుండే ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చాయి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇక్కడ ఏంటంటే మరి అంటే 21 ఏళ్లను ఇట్లా అంటే ప్రతిపాదించడము అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది ఏ విధంగా అంటే దీనివల్ల లాభాలేన్ని, నష్టాలేన్ని, ప్రయోజనమా కాదా అన్న అంశాలు కూడా చర్చలోకి వస్తున్నాయి. నేను చూస్తున్నా సోషల్ మీడియాలో. ఈ 21 ఏళ్ళ కనీస అర్హత పెట్టడం వల్ల అంటే రాజకీయ నాయకుల వారసులకే ఇది ఉపయోగంగా ఉండొచ్చని, ధనవంతుల పిల్లలకు ఉపయోగంగా ఉండొచ్చని, ఇండస్ట్రియలిస్టుల పిల్లలకు ఉపయోగంగా ఉండొచ్చని కూడా ఒక వాదన వినపడతా ఉంది నాకు. అదేవిధంగా 21 ఏళ్ళ వయసులో అంటే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలి, రాజకీయాలు చేయాలి అనే ఒక ఆలోచనలతో ఇక్కడ మరి ఎవరైతే ఆ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చదువులను పాడు చేసుకునే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చట్టంగా వస్తే కనుక అంటే 15 ఏళ్ళ నుండే మరి పిల్లలు 15 ఏళ్ళ నుండి పిల్లలు కూడా రాజకీయాల్లోకి పోవాలనే ఉద్దేశంతో ఆ చదువును పక్కన పడేయచ్చు. అంటే 10th వరకే చదవచ్చు, లేదా ఇంటర్మీడియట్ వరకే చదవచ్చు. వాళ్ళు ఎవరైతే రాజకీయాలు వెళ్ళాలనుకున్నారో మరి ఏ 18 ఏళ్ళకో 19 ఏళ్ళకో ఏ పార్టీ జెండా అయినా పట్టుకొని తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వాళ్ళ చదువులు పాడయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళు రాజకీయాలకు ఆకర్షితమయ్యే అవకాశం ఉంటుందని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇట్లా మిడిల్ క్లాస్ పిల్లలు ఒకవేళ అలా ఆకర్షితులై అయితే కనుక వాళ్ళ చదువులు పాడయ్యే అవకాశం ఉంటుందని ఒక చర్చ కూడా జరుగుతుంది. మరొక అంశం ఏం చర్చకు వస్తూ ఉంటుందంటే అంటే 21 సంవత్సరాలకి 25 సంవత్సరాలకి పెద్ద తేడా ఏం లేదు. అంటే 21 సంవత్సరాల అంటే యువత అంటే అమ్మాయిలు కావచ్చు, లేదా అబ్బాయిలు కావచ్చు, అంటే ఆ నాలెడ్జ్లో పెద్ద తేడా ఏముండదు, పెద్ద గ్యాప్ ఏం లేదు. 21 ఏళ్ళ కనీస వయస్సును మనం ఇవ్వచ్చు. రేవంత్ యొక్క ఆలోచన అనేది చాలా బాగుంది, అద్భుతమే. అందరూ ఎంకరేజ్ చేయాలి. రాజకీయాల్లో యువత ఉన్నప్పుడే వాళ్ళు అంటే ఆరోగ్యంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు. వాళ్ళు అంటే ప్రజలకు కావచ్చు, సమాజానికి కావచ్చు ఎక్కువగా సేవ చేసే అవకాశం ఉంటుంది, ఎక్కువగా తిరగలుగుతారు, ఎక్కువగా వాళ్ళు రాజకీయాల్లో ఫైట్ చేయగలుగుతారు. అంటే ఇన్నోవేటివ్గా కావచ్చు, క్రియేటివ్గా కావచ్చు, రాజకీయాల కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతారని చెప్పేసి కూడా ఒక వాదన వినపడతా ఉంది. మరో వాదన ఏంటంటే మామూలుగా 25 ఏళ్ళు అంటేనే ఉడుకు రక్తము, ఆవేశము, వేగవంతంగా నిర్ణయాలు తీసుకునే వయసు. కాబట్టి 21 ఏళ్ళ కనీస అర్హత పెడితే వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల ఏమైనా ఉపద్రవాలు సంభవిస్తే ఎట్లా, సమాజానికి చేటు జరిగితే ఎట్లా, అంటే
జరగ జరగ జరగకూడని సంఘటనలు జరిగితే ఎలా, అంత చిన్న వయసులోనే మరి రాజకీయాలకు ఆకర్షితులై రాజకీయాలకు వచ్చినా కూడా 21 ఏళ్ళకి ఎమ్మెల్యే అయినా 22 ఏళ్ళకి ఎమ్మెల్యే అయినా వాళ్ళ ఆవేశానికి వాళ్ళు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల జరగరానివి జరిగితే ఎలా అన్న క్వశ్చన్స్, అనుమానాలు, సందేహాలు కూడా రేకెత్తున్నాయి. ఇక్కడ మరొకటి చర్చించాల్సింది ఏంటంటే, ఒకవేళ 21 ఏళ్ళు కనీస అర్హతగా ఒకవేళ రాజ్యాంగం ద్వారా చట్టం వచ్చినా కూడా ఇప్పుడున్న రాజకీయ పార్టీలు లేదా భవిష్యత్తులో వచ్చే రాజకీయ పార్టీలు అంటే 21 ఏళ్ళకే ఎంట్రీ ఇచ్చిన యువతకి ఇమ్మీడియట్లుగా ఎమ్మెల్యేగా టికెట్లు ఇవ్వకపోవచ్చు. కాకపోతే వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన తర్వాత 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో వాళ్ళకున్న అవగాహన, పార్టీకి వాళ్ళు చేసిన సేవలు, వాళ్ళ అనుభవము ఎవరైతే పార్టీకి ఉపయోగపడతారో, సమాజానికి ఉపయోగపడతారో ఇవన్నీ ఒక స్క్రూటినీ చేసిన తర్వాతనే టికెట్లు అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో యువతను మరి ఎంకరేజ్ చేయాలి, యూత్ అనేది రాజకీయాల్లో రావాలి. మరి ఈ కనీస అర్హతను 21కి పెడితే యువ రక్తం అనేది రాజకీయాల్లోకి వస్తారు, యువ రక్తం అసెంబ్లీలోకి వస్తుంది. రాజకీయాల్లో ప్రస్తుతం యూత్ అనేది యువత అనేది తగ్గిపోయింది రాజకీయాల్లో. 40 పైబడిన వాళ్ళు, 50 పైబడిన వాళ్ళు, 60 పైబడిన వాళ్ళు, 70 పైబడిన వాళ్ళు ఎక్కువ రాజకీయాల్లో కనబడుతూ ఉన్నారు. దీనివల్ల రాజకీయాలకు కావచ్చు, పార్టీలకు కావచ్చు, సమాజానికి కావచ్చు చేయాల్సినంత స్థాయిలో మరి వీళ్ళు సేవ చేయలేకపోతున్నారా అన్న అనుమానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కలిగినట్టుంది. యూత్ను తీసుకురావడం వల్ల ఇంకా మెరుగ్గా రాజకీయాల్లో, అదేవిధంగా పార్టీలకు, అదేవిధంగా సమాజానికి ఎక్కువ చేసే అవకాశం, సేవ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టున్నారు. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారని కూడా మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇతరత్ర రంగాలు వేరు, రాజకీయ రంగం వేరు కాబట్టి రాజకీయ రంగంలో ఈర్ష్యాద్వేషాలు, అసూయ, సామాజిక అంశాలు, సామాజిక వర్గాల అంశాలు బలంగా ఉంటాయి. కాబట్టి 21 ఏళ్ళు కనీస అర్హత పెట్టినా కూడా మరి అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందా అన్న అంశం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ మరొక అంశం ఏంటంటే, ఏదైతే మరి ఈ కనీస వయస్సు, ఎమ్మెల్యే కావడానికి కనీస వయస్సు 21 ఏళ్ళు ఉండాలి, చట్టం చేయాలని చెప్తున్న రేవంత్ రెడ్డి ఆయన రాజకీయ వ్యూహంలో భాగంగానే తాను రాజకీయ లబ్ధి పొందడానికే, కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి పొందడానికే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందా? ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. 2028లో ఎలాగూ జనరల్ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇది ఒక పొలిటికల్ స్టంట్గానే భావించవచ్చా అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. కానీ ఇది ఏది ఏమైనప్పటికీ మరి ఇది రేవంత్ రెడ్డి స్వార్థమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ స్వార్థమా, ఇంకా 10-15 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉండాలనే ఒక రాజకీయ కాంక్ష, ఏది ఏమైనప్పటికీ ఈ ఆలోచన చాలా మంచి ఆలోచనే. మరి ఈ ఆలోచన దేశంలో, అదేవిధంగా వివిధ రాష్ట్రంలో ఉన్న యువతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందరూ 21 ఏళ్ళు నిండిన ప్రతి వారు రాజకీయాల్లోకి రాకపోయినా సమాజానికి ఏదో చేయాలన్న తపన, అదేవిధంగా దేశభక్తి కల పిల్లలు, అదేవిధంగా సమాజం పట్ల స్పృహ ఉన్నవాళ్ళు మరి 21 ఏళ్ళకే రాజకీయంలోకి రావచ్చు. వాళ్ళు నిజాయితీగా ఉంటారు కాబట్టి, నిజాయితీ పరులు, సమాజానికి ఏదైనా చేస్తారనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది, మనకు కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం అనే చెప్పాలి. మొత్తం మీదనైతే రేవంత్ రెడ్డి మధ్యకాలంలో
మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని ఆ, కొన్ని అంశాలు చర్చనీయాంశమైన హైడ్రా చాలామంది ఇది హైదరాబాదు ఇలాంటి నగరాలకు చాలా ఉపయోగమని అంటారు. ప్రతిపక్షాలు మాత్రము ఈ పేదల ఇల్లు గుడిసెలు కొలగొట్టడానికే అవినీతి పాల్పడడానికే కమిషన్ దండుకోవడానికి అని వాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడతాయి, కొందరు మాట్లాడతారు. అదేవిధంగా 42% బీసీల రిజర్వేషన్ గురించి కూడా కొంతమంది అనుకూలంగా మాట్లాడుతారు, కొంతమంది ప్రతికూలంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది పొలిటికల్ స్టంట్ అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మరి రేవంత్ రెడ్డి తాజాగా లేవనెత్తిన మరి 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు మరి ఎమ్మెల్యే కనీస అర్హత వయస్సును కుదించాలని చెప్పేసి చట్టం చేయాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. ఇది మనం చూడాలి. ఎందుకంటే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 21 ఏళ్ళు కనీస వయస్సు ఉండే ఓటు వేయడానికి, దానిని కుదించి 18 ఏళ్ళకి చేశారు. అంటే ఓటు వేయడానికి కుదించినప్పుడు చట్టసభలకు కనీస అర్హత వయస్సును 21 సంవత్సరాలకు ఎందుకు కుదించరు అన్నది ఇక రేవంత్ రెడ్డి యొక్క ప్రశ్న. అదేవిధంగా ఈ మధ్యకాలం అంటే ఇటీవల కాలంలో అంటే 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి తీసుకుంటే యువతలో మార్పు భారీగా వచ్చింది. గ్లోబలైజేషన్ అయింది, టెక్నాలజీ పెరిగిపోయింది, సోషల్ మీడియా పెరిగిపోయింది. కాబట్టి అమోఘమైన అద్భుతమైన మేధా సంపత్తి 21 ఏళ్ళ వయసుకే ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా అద్భుతాలు చేయగలరు రాజకీయాల్లో అని చెప్పి ఆయన బలంగా నమ్ముతున్నారు. చూడాలి మరి ఇది చట్టంగా మారుతుందా, మరి అసెంబ్లీలో ఎప్పుడు దీని గురించి చర్చిస్తారో. దీన్ని గవర్నర్కు పంపాలి. మరి కేంద్ర ప్రభుత్వము, బీజేపీ గవర్నమెంటు, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇతర పార్టీలు మరి దీని గురించి వాళ్ళ యొక్క నిర్ణయం, వాళ్ళ స్టాండ్ ఏంటిదంటే ఏ విధంగా ఉంటుందన్న అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి. థ్యాంక్ యూ.